నా హిట్ కొట్టేశావు సెంటిమెంట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. సినిమా సూపర్గా ఉంది. ఈసారి చాలా చాలా ఇయర్స్ తర్వాత నిజమైన యాక్టర్ రవితేజని చూసాము. అప్పుడు నాకు తెలిసి విక్రమార్కుడు నేనింతేలో ఎలా అయితే యాక్టింగ్ చేసేవాడు, ఆ ఎమోషన్ కానీ ఆ న్యాచురాలిటీ కానీ చాలా చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది ఈసారి. దేవుడి సినిమా అనేసరి చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా కానీ ఏ పరంగా కానీ చాలా క్లైమాక్స్లో కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. సూపర్ ఉంది అన్న సినిమా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. రవితేజ తీసిన సినిమాల్లో హైలైట్ సినిమా ఏదైనా ఉందంటే ఇది ఒకటే చెప్పుకోవచ్చు. బాగుందన్న, చాలా బాగుందన్న. అసలు రవణ కంబ్యాక్ ఇచ్చాడు. ఇది మామూలు కంబ్యాక్ కాదు, ఇది నిజంగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రావు. ఇదైతే మంచిదే, మామూలు విషయం కాదు. సినిమా ఏడిపిచ్చాడన్నా. సాంగ్స్ ఏంటన్నా లోపల ఏడిపిస్తున్నాడు, మామూలుగా లేవు సినిమా. ఇప్పుడు దాకా అన్నీ చూశారు. ఈ యాంగిల్ ఎవడు చూడాల. రవితేజ చేయడేమో ఇలాంటివి రావేమో అనుకున్నారు. కరెక్ట్గా వాడటం రాక ఎంతో మందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. సినిమా ఎట్లా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే బయట క్రాకర్స్ బేస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో సినిమాలో రవితేజ అన్న యాక్టింగ్, సినిమా స్టోరీ మొత్తం చాలా బాగుంటాయి. అసలు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది, చాలా బాగుంది. మాస్ కంబ్యాక్ ఇది రవితేజ, అది బాగుంది. క్లైమాక్స్ అది ఏడిపోస్తుంది చాలా వరకు బాగుంది అన్న, అదిరిపోయింది.